ప్రైజ్ ద లార్డ్. నేను మీ పాస్టర్ చంద్రకాంత్ని. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మనుషులందరూ కూడా వారి జీవితంలో జరిగిపోయినటువంటి విషయాలను బట్టి బాధపడుతూ ఉంటారు. వారి జీవితంలో జరిగిపోయినటువంటి సంగతులను బట్టి చింతిస్తూ ఉంటారు. అయ్యో, నేను ఈ తప్పిదము చేయాల్సింది కాదు, ఈ పొరపాటు చేయాల్సింది కాదు అని వారి జీవితంలో జరిగిపోయిన అనర్థాలను బట్టి వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. ఈరోజు నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నట్లయితే నీకు ఒక గుడ్ న్యూస్. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 43:18 మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకునకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగించుచు ఉన్నాను. డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ జీవితంలో జరిగిపోయినటువంటి విషయాలను బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావా, దిగులు పడుతూ ఉన్నావా? వాటన్నిటిని మర్చిపోయి దేవుడు నీ జీవితంలో జరిగిస్తున్న ఒక నూతన క్రియను బట్టి నువ్వు ఆనందించు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కనిపెట్టుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. నీ జీవితాన్ని సంతోషకరంగా, ఆనందకరంగా మార్చగలుగుతాడు. ఆమేన్.